అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా భారత మూలాలున్న కమలా హారిస్ ఖరారయ్యారు. దీంతో నవంబర్ 7న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్తో ఆమె పోటీ పడబోతున్నారు. పార్టీ అభ్యర్థిత్వం కోసం కావాల్సిన ప్రతినిధుల ఓట్లను వర్చువల్ రోల్ కాల్లో ఆమె సాధించినట్లు డెమోక్రటిక్ నేషనల్ కమిటీ చైర్ జేమ్ హారిసన్ ప్రకటించారు. దీంతో అమెరికా అధ్యక్ష నామినీగా ఆమె పేరు ప్రకటించడం లాంఛనంగా మారింది. డెలిగేట్ల ఓటింగ్ ప్రక్రియ సోమవారం వరకు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే కమలా హారిస్ మెజారిటీ ఓట్లను పొందినట్లు సమాచారం. చికాగోలో ఈ నెల చివరాఖరున జరగనున్న కన్వెన్షన్లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కోసం ర్యాలీ చేపట్టి తమ బలం ప్రదర్శించనున్నారు. పార్టీ అభ్యర్థిని ఎన్నుకునేందుకు డెమోక్రాట్ల ప్రతినిధులు ఈ మెయిల్ ద్వారా ఓటింగ్ వేశారు. గురువారం ప్రారంభమైన ఈ ఓటింగ్ సోమవారం సాయంత్రంతో ముగియనుంది. మరోవైపు తన ఉపాధ్యక్ష అభ్యర్థిని కమలా హారిస్ ఇంతవరకు ఎంపిక చేసుకోలేదు. ఈ వారాంతంలో ఆమె నిర్ణయం తెలుసుకోవచ్చని సమాచారం. ఇక అధికార నామినేషన్ ఆగస్టు 7తో ఖరారు కానుంది. నామినేషన్ కోసం ఇప్పటి వరకు ఆమెకు పోటీలో దరిదాపుగా ఎవరూ లేరు. డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైనందుకు ఎంతో గౌరవంగా ఉందన్నారు కమలా హారిస్. దేశం పట్ల ప్రేమతో ఉత్తమమైన దానికోసం పోరాడే వ్యక్తులను ఒకటి చేయడమే తన లక్ష్యమన్నారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించబోతోందని పేర్కొన్నారు. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఓ ప్రధాన పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేయనున్న ఇతర దేశాల మూలాలున్న మహిళలుగా ఆమె చరిత్రకెక్కనున్నారు. ఆగస్టు 22న చికాగోలో జరగనున్న డెమోక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్లో ప్రతినిధుల సమక్షంలో ఆమె లాంఛనంగా నామినేషన్ను స్వీకరిస్తారు. అనంతరం అవే సమావేశాల్లో తన ఉపాధ్యక్ష అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. డెమోక్రాట్ల తరపున అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్ విరమించుకోవడంతో వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ తొలి రేసులో ఉన్నారు. ఆమెకు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్, మాజీ అధ్యక్షుడు ఒబామా దంపతులు మద్దతు పలికారు.